దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు వందనాలు తండ్రి. అపవాదినైనా సమయం కొంచెమేనని గుర్తెరిగినైనా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగుతున్నటువంటి యొక్క కాలంలో మీ మాటలను వింటున్నటువంటి మేము చాలా జాగ్రత్తగా పఠించి పరిశోధించి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారి వల్లే ఉండకుండా ఉన్నతంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. తలొంచినటువంటి బిడ్డలందరిని బట్టి చెప్తున్నటువంటి నాకైనా వింటున్నటువంటి బిడ్డలకైనా కేవలం వినువారు మాత్రమే ఉండి మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి ముందుండి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లోకంలో తల్లిదండ్రులు పిల్లల గురించి గొప్పగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా కూడా గర్భాన పుట్టినటువంటి తన బిడ్డలు గొప్పగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా పిల్లల పట్ల గొప్పవారుగా ఉండాలని ఊహించే మనల్ని ఈ లోకానికి పంపించాడు. దేవుని పిల్లలు కూడా గొప్పవారుగా ఉండాలని ఊహించాడు. కానీ మనిషి ఈరోజు దేవుని యొక్క ఊహకు వ్యతిరేకంగా మారిపోయి మనిషి ఈరోజు మానవ మృగంగా తయారైపోయాడు. మృగపు తత్వము, మృగపు లక్షణాలు మనిషిలోనికి వచ్చేసాయి. ఎందుకు యొక్క లక్షణాలు రావటానికి గల కారణం ఏంటంటే, కేవలము దేవుడిచ్చినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానపు సంగతులు తెలియకపోవటం వల్లే మనుషులు ఇలా మారిపోతున్నారు. మరి బైబిల్లో అసలు ఏముంది, బిడ్డల పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు అన్నది మనము కొన్ని వచనాలను మనం బైబిల్లోనికి వెళ్ళి చూస్తూ మనం ముందుకు వెళదాం. జ్ఞాని అయినటువంటి మరి సొలొమోను గారు సామెతల గ్రంథాన్ని రాస్తూ సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 12, 13, 14 వచనం చదువుకుందాం. 12వ వచనం, ఉపదేశము మీద మనసు నుంచుము. తల్లిదండ్రులు ఏం చేయాలంటే ముందు ఉపదేశం మీద మనస్సు నుంచుము, తెలివి గల మాటలకు చెవి యొగ్గుము. ఏమండి, ముందు తల్లిదండ్రులు ఉపదేశం పట్ల చెవియొగ్గి ఉండాలి. ఏమంటే దేవుని మాటలకు ఏమంటే మనసు పెట్టుకుని ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంట. అలా ఉండటమే కాదు, 12వ వచనము, నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. చూసారా, నీ బాలులను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. చూసారండి, బిడ్డల్ని బెత్తంతో కొట్టేనా కూడా పాతాళం నుంచి తప్పించే కార్యక్రమాల్లో తల్లిదండ్రులు ఉండాలి అని అంటే అసలు వాడు పాతాళానికి ఎందుకు వెళుతున్నాడు అన్నటువంటి ఆలోచన తెలియాలి. ఇవన్నీ తెలియాలి అని అంటే బైబిల్ గురించినటువంటి మహాజ్ఞానపు సంగతులు తల్లిదండ్రులకు ముందు ఏమన్నాడు, తల్లిదండ్రులకి ఉపదేశం మీద మనసు ఉండాలంటండి. పేరెంట్స్కి ఉపదేశం మీద మనసు ఉండాలంట. తెలివి గల మాటలకు చెవి యొగ్గి ఉండాలంట. ముందు నీకు తెలిస్తేనే నీ బిడ్డలను మందలించగలుగుతావు. అసలు నీకే తెలియకపోతే నీ బిడ్డలను నువ్వేం మందలిస్తావు అని చెప్తున్నాడు. బిడ్డల పట్ల దేవుడు ఆలోచన ఎలా ఉందో చూసారండి. నాకు బిడ్డలు చాలా అవసరము, వాళ్ళు పాతాళానికి వెళ్ళకూడదు, వాళ్ళని తప్పించటానికే నిన్ను నిర్మించాను, నిన్ను ఏర్పాటు చేశానని చెప్పేసి చక్కగా చెప్తున్నాడు చూడండి. అలాగే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం కూడా చూద్దాం. సొలొమోను గారు రాసింది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా గమనిద్దాం. ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. బిడ్డల పట్ల దేవుడి ప్రణాళిక అసలు ఎంతగా ఉందో చూద్దాం. 12వ అధ్యాయము 2వ వచనం, తేజస్సును సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. ఏమంటే బాల్య దినములో సృష్టికర్తను స్మరణకు ఎలా తెచ్చుకుంటాడు? పేరెంట్స్ చెప్పకపోతే. అర్థమవుతుందండి? పేరెంట్స్కే ఉపదేశం మీద మనసు లేకపోతే, తెలివిగల మాటల యందు మనసు ఉంచకపోతే, దృష్టి పెట్టకపోతే ఏమిటి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకి ఏం చెప్తారు చెప్పండి? అందుకే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. చూడండి ఏంటి, బాల్యం నుంచి దేవుడు ఫోకస్ చేస్తున్నాడు చూడండి బిడ్డల పట్ల. అటు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చెప్తున్నాడు, ఇటు బిడ్డలు నాయన మీరు పాతాళాన్ని తప్పించుకోవాలంటే నువ్వు బాల్య దినము నుంచి, నువ్వు చిన్నప్పటి నుంచే కూడా దేవుని మాటలు, నా మాటల్లో నువ్వు జాగ్రత్తగా వెతకాలి అంటున్నాడు. చూసారా లేదు? పిల్లల పట్ల దేవుడు ఎంత దగ్గరగా ఆలోచన చేస్తున్నాడు చూసారండి. అది పిల్లలను కన్నవాళ్ళకి తెలుస్తుంది కదండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చూడండి. మాటలన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. చూసారా? ఏ బోధలో పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. నువ్వు ఎలా పెంచినా నాకు అనవసరం, కానీ నా బోధలో మీరు పెంచితే పాతాళాన్ని తప్పించుకున్నాడని చెప్తున్నాడు. ఒక మాటలో చెప్పాలి. ఎప్పటి నుంచి పెంచాలంట? బాల్య దినము నుంచే వాళ్ళకి నూరు పోస్తూ ఉండాలంట. బాల్యం నుంచే చెప్తూ ఉండాలంట. బిడ్డల మీద ఎంత ఫోకస్ చేస్తున్నాడో బాగా గమనించాలి మీరు. ఇంకా విలాప వాక్యములు 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. ఎప్పుడు మోయమంటున్నాడు కాడి? యవన కాలంలో కాడి మోయాలంట. ఏ కాడి అంటే బైబిల్ ప్రకారంగా సువార్త అనే కాడి. అది యవన కాలంలో మోస్తే వాడికి మేలు అంటున్నాడు. నరునికి మేలు అంటున్నాడు చూసారా? అంటే బాల్యములో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, యవన కాలంలో కాడి మోయాలి. ఈ రెండు జరగాలి అని అంటే తల్లిదండ్రులకి ఉపదేశం మీద మనసు ఉండాలి. అర్థమవుతుంది లేదు? తెలివి గల మాటలేందు దృష్టి పెట్టి ఉండాలి. అప్పుడే ఆ బిడ్డలకు నువ్వు బాల్యంలో చెప్పగలుగుతారు, యవన కాలంలో కాడి మోసే పరిస్థితికి తీసుకురాగలుగుతారు. అర్థమవుతుందో లేదు మీకు? కనుక ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఎంతగానో ఆలోచన చేస్తున్నాడు. నాకు బిడ్డలు చాలా అవసరం, వాళ్ళు బాల్యం నుంచే రావాలి, వాళ్ళు యవన కాలంలో కాడి మోయాలి అని ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడో ఒకసారి గమనించండి. కనుక తల్లిదండ్రులైనటువంటి మనమే ఆ ఉద్దేశాలు మనకే లేకపోతే బిడ్డలు ఇంకే పరిస్థితిలో ఉంటారో ఒకసారి గమనించండి. నేను పేరెంట్స్కి చెప్తున్నాడు, అలాగే బిడ్డలకు కూడా చెప్తున్నాడు. బాగా గమనిస్తే నిజంగా బైబిల్లో స్త్రీని నిర్మించింది ఎందుకంటే మరొక రూపాన్ని తీసుకురావటం కోసం స్త్రీని నిర్మించాడు. అర్థమవుతుంది లేదా? స్త్రీ ద్వారా, స్త్రీ గర్భము ద్వారా ఒక మంచి మరొక రూపాన్ని తీసుకురావటం కోసం మరి గర్భంలో చోటిచ్చి కదా, గర్భంలో చోటిచ్చి నీవే కావాలని మరి స్త్రీ నిర్మాణం అవసరం అనుకున్నాడు దేవుడు. నా బిడ్డలు రావాలంటే స్త్రీ నిర్మాణము, స్త్రీ గర్భం అనేది చాలా అవసరం అనుకుని దేవుడు ఎంతగానో ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి అలాంటి ప్రణాళికలోని భాగంగా వచ్చినటువంటి ఆ స్త్రీ రూపంలో నుంచి వచ్చినటువంటి మళ్ళీ రూపాలు నిజంగా బాల్యం నుంచి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాయి అంటారా? అలాగే యవన కాలంలో కాడి మోస్తున్నాయి అంటారా? ఒకసారి మీరు బాగా గమనించండి. నిజంగా దేవుడు ఎంత వేదన చెందుతున్నాడో బాగా గమనించాలి. స్త్రీ గురించి నిజంగా బైబిల్లో ఎవరు మాట్లాడినటువంటి ఒక గొప్ప మాట మాట్లాడింది బైబిల్. ఒకసారి చూద్దాం రండి. స్త్రీ గురించి ఎవరు మాట్లాడిన మాట ఒకటి ఉంది బైబిల్లో. ఎలాంటి మాట అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 2:13 బాగా గమనించాలి. 2:13 మొదట ఆదామును తరువాత హవ్వను నిర్మింపబడిరి కారా?
ఆదాము తర్వాత వెంటనే అవను నేను నిర్మించుకున్నానే. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ నిర్మాణం ద్వారా మరొక రూపాన్ని ఇస్తుందని అర్థమవుతుందో లేదో. ఎందుకంటే పురుషుడు మోయలేడు కదండి గర్భం ద్వారా. గర్భద్వారాలు, గర్భసంచి అనేది పురుషుడికి నిర్మింపబడలేదు, అది ఒక స్త్రీకే నిర్మాణం జరిగింది. ఆ స్త్రీ ద్వారా మరొక రూపాన్ని బయటకు తీయాలనుకుంటున్నాడు. అర్థమవుతుందో లేదు, మరొక రూపాన్ని తీయాలనుకుంటున్నాడు. కనుకనే గర్భానికి చోటిచ్చాడు, స్త్రీకి గర్భానికి చోటిచ్చాడు. నీవే కావాలనుకున్నాడు, బాగా గమనించాలి, నీవే కావాలనుకున్నాడు. స్త్రీని నిజంగా ఆ స్త్రీ నిర్మాణం అవసరం అనుకున్నాడు. ఎంత అవసరం అంటే ఆ స్త్రీ ద్వారా అనేక రూపాలు బయటికి రావాలని కోరుకున్నాడు కదండి నిజంగా. అందుకే చెప్తున్నాడు, ఎంత గొప్ప మాట. మొదట ఆదామును, తర్వాత హవ్వను వెంటనే నిర్మించాడు. చూడండి, కారా ఏమండి నిజంగా హవ్వయను నిర్మింపబడి కారా, వెంటనే స్త్రీని నిర్మించేసాడు. చూడండి కదా, నిర్మింపబడి కారా అని 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ, చూసారా, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయిందే. అయ్యో, నా కుమారుడు మోసపరచబడలేదు, నా కుమార్తె మోసపోయింది, అపరాధంలో పడిపోయింది. మరొక నిర్మాణానికి నాంది పలకాల్సినటువంటి నా యొక్క కూతురు అపరాధంలో పడిపోయింది అంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా ఉందన్నమాట. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. చూసారా, అపరాధంలో పడెను అంటున్నాడు. చూడండి, అపరాధంలో పడిపోయింది. స్త్రీ మోసపోయిందంట, స్త్రీ మోసపోయిందని చెప్తున్నాడు. చూడండి, ఎవరు మోసపోతున్నారు అని అంటే దేవుని గురించి తెలిసిన వాళ్ళే మోసపోతున్నారు. ఎలా అంటారా, ఏమండి, ఆదాము అవ్వల దగ్గరికి ప్రతి చల్లపూట దేవుడు వచ్చి పలకరిస్తున్నాడా లేదా? పలకరిస్తున్నాడు కదండి. రైట్. అయితే పలకరిస్తున్నాడంటే దేవునితో ముఖాముఖిగా కలిసే ఉన్నాడు, దేవునితో ముఖాముఖిగా కలిసే మాట్లాడుతున్నారు ప్రతిరోజు. బాగా గమనించలేదు అంటే దేవునితో ఉన్నటువంటి వాళ్ళు దేవునిలో ఉన్నట్టుగానే ఉంటారు, కానీ పడిపోయే ప్రమాదం ఉంది. ఎంతగా పడిపోయే ప్రమాదం ఉందంటే మోసపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకే స్త్రీ మోసపోయింది చూడండి. ఒకసారి ఆదికాండంలోనికి రండి. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయం ఇక్కడికి వద్దాం. మళ్ళా ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము స్త్రీ గురించి ఏ మాట రాయబడిందంటే నిజంగా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయిందంట. స్త్రీ మోసపోయిందంట. చూసారండి, నా కూతురు మోసపోయింది అంటున్నాడు. మీకు పదం అర్థం కాదు. ఒక తండ్రి నా కూతురు మోసపోయిందయ్యా అని చెప్తున్నాడు. పాపం బాధతో మాట్లాడుతున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు చెప్పాడు నీకు? అప్పటి వరకు ఏమంటే బట్టలు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు కదా, అసలు నువ్వు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు అసలు అని ఎంతో బాధపడుతూ మాట్లాడుతున్నాడు. ఎవడమ్మా నీకు అసలు చెప్పింది? కూతురుతో మాట్లాడుతున్నాడు. తెలిపినవాడు ఎవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. తిన్నావా ఏంటి? నేను చెప్పిన తినొద్దు అని చెప్పా. తినకూడదు ఏమైనా తిన్నావా? అసలు ఎవరు చెప్పారు నీకు అని చెబుతూ 12వ వచనం. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. ఆదాము తప్పేం కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే స్త్రీ ఇస్తే నేను తిన్నాను కానీ వాస్తవంగా నాకు తెలియదు అని చెప్పేసి అంటున్నాడు. రైట్. 13వ వచనం చూడండి. 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అంటే కుమార్తెతో, కూతురుతో. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో అంటే కూతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావు అని చెప్పి అడుగుతుండగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున, మోసపోయానని చెప్తుందండి. పదం అర్థమవుతుందా మీకు పాయింట్? ఇగో మోసపోయాను. ఫస్ట్ ఎందుకు తిన్నామని అడిగాడు, ఇక్కడికి వచ్చేసరికి నా కూతురు మోసపోయిందని చెప్తున్నాడు.
అయ్యో, నా కూతురు ద్వారా అనేక మంది బిడ్డలను బయటికి తీయాలనుకుంటే మొట్టమొదటి నా కూతురు మోసపోయిందని చెప్తున్నాడు. చూడండి, అర్థమవుతుంది మీకు పాయింట్? ఎందుకమ్మా నువ్వు మోసపోయావు అన్నట్టు అంటే ఏదేను తోటలో నుంచి స్త్రీ మోసపోతూనే ఉంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మోసం? ఏదేను తోటలోనే మోసపోయింది స్త్రీ. ఏదేను తోటలో నుంచి మోసపోతూనే ఉంది స్త్రీ. మోసపరచడానికి మోసపరచబడి అపరాధంలో పడిపోయింది. మోసపరచబడి అపరాధంలో పడిపోయింది అంటున్నాడు. చూడండి, అంటే మోసపోయినటువంటి కూతురికి తండ్రిగా నేను చెప్పాలనుకునేటువంటి మాట, నువ్వు మోసపోయావమ్మా. ప్రతిరోజు చక్కగా కలిసే ఉంటున్నారు, కలిసే మాట్లాడుకుంటున్నారు, దేవుడు వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. అంటే దేవునిలో ఉన్నటువంటి వాళ్ళు, దేవునితో కొనసాగించేటటువంటి వాళ్ళు, దేవునితో బంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు మోసపోయే ప్రమాదం ఉందన్నమాట. జాగ్రత్త అని చెప్తున్నాడు. ప్రారంభపు ఆది తల్లిని జ్ఞాపకం చేస్తూ, అమ్మ మోసపోయే ప్రమాదం ఉంది, నా మొట్టమొదటి కుమార్తె మోసపోయింది. మరి నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా అని నిజంగా దేవుడు ఒక వరం లాంటి ఒక గొప్ప మాట చెప్పాడు. అమ్మ నువ్వు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా అని. మళ్ళీ ఒకసారి తిమోతి గ్రంథానికి రండి. ఆ వరం కలిగినటువంటి మాట స్త్రీలందరికీ నిజంగా మోసపోయామన్న. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక. స్త్రీ అసలు ఎందుకు మోసపోతుందో ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-14 చదివాము. ఇప్పుడు మనం 15 చదువుదాం. పై వచనాలు మరి బాగా గమనించగలిగితే మీరు ఏమున్నాయి? మొదట ఆదాము తర్వాత హవ్వను నిర్మింపబడి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు. కానీ చూసారు, నా కొడుకు మోసపోలేదు, స్త్రీ నా కూతురు మోసపోయింది అంటున్నాడు. చూడండి, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయిందే. అయినను మోసంలో నుంచి నువ్వు బయటికి రావాలి అని అంటే, నువ్వు మోసపోకుండా ఉండాలంటే స్త్రీలారా, అయినను వారు మోసపోబడిన వారైనా మోసపోయిన వారైనా అయినను స్వస్థ బుద్ధి కలిగి, ఏ మాట మాట్లాడుతుంది చూడండి, బైబిల్ ఎంత బాగుంది. అయినను స్వస్థ బుద్ధి కలిగి, నంబర్ 1. నంబర్ 2 విశ్వాస ప్రేమ. నంబర్ 3 పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల. చూసారండి, నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. మోసపోయావు కదమ్మా నువ్వు. ఈ మోసం పోకుండా ఉండాలి అని అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రతి కుమార్తెకి ఒక గుర్తు అయిపోవాలమ్మా. ఏం చేయాలనంటే నువ్వేం చేయాలనంటే స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి ఉండాలి కదండి. మంచి బుద్ధి ఉండాలి. 2 విశ్వాసం ఉండాలి. 3 ప్రేమ ఉండాలి. 4 పరిశుద్ధత ఉండాలంట. చూసారా, ఆ పరిశుద్ధత కూడా ఎలా ఉండాలంట? నిలకడ అని ఉంది చూడండి. అంటే స్త్రీకి నిలకడ ఉండదంటండి. అంటే చంచలమైనటువంటి మనసు ఉన్నట్టుగా ఒకటి కనిపిస్తుంది చూడండి. అంటే ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మే పరిస్థితి. అలా నమ్ముతుంది కనుకనే ఆదాము దగ్గరికి రాలేదు అపవాది సర్పరూపంలో. గమనించారు లేదా? స్త్రీ దగ్గరికి వచ్చేసింది. చూసారా, అలా నమ్ముదు కనుకనే అపవాది ఆ రోజు సర్పం రూపంలో అపవాది ఇదిగో ఆ స్త్రీ దగ్గరికి వచ్చాడు. అంటే బాగా నమ్మగలుగుద్ది, నిలకడలేని మైండ్ అనమాట. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మోసపోయే ప్రమాదం ఉంది, స్త్రీ మోసపోయే ప్రమాదం ఉందంట. అంటే ఎవరు చెప్పినా నమ్ముద్ది. అడగాల్సింది, ఆ రోజు అడగాల్సింది, అయ్యా ఉంది మన ఇద్దరమే కదా, నువ్వెవరు, అసలు ఈ తోటలోనికి నీకేం పని, అసలు నువ్వెవరు అని అడుగుంటే ఆ రోజు సమాధానం వేరుగా ఉండేదేమో. దేవుడు వస్తే దేవుడు మాట్లాడాలి మాతో, లేదనుకుంటే మేమిద్దరూ, నా భర్త నేను మాట్లాడుకోవాలి. అంతేగాని నువ్వెవరు అని అడుగుండలేదు. చూడండి, నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అదే నీ గర్భాన పుట్టేటటువంటి బిడ్డలు ఆ ప్రసూతి ద్వారా అయినా నువ్వు రక్షింపబడాలి. అంటే శిశు ప్రసూతి అంటే బిడ్డల ద్వారా నువ్వు రక్షింపబడతావు అన్నాడు. చూసారా, ఇక నుంచి నువ్వు బిడ్డలైనా కూడా చాలా జాగ్రత్తగా నువ్వు కనాలమ్మా అని అన్నాడు. ఎలా కనాలంటే గర్భంలో ఉన్నటువంటి నీవు, గర్భాన పుట్టబోయేటటువంటి నీవు, గర్భాన్ని ధరించబోయేటటువంటి నీవు స్వస్థ బుద్ధి, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత నీవు కలిగి ఉంటే నీవు రక్షింపబడదు. మోసపోతావు. ఎందుకు మోసపోతావు నువ్వు?
నిలకడ లేకపోబట్టే మోసపోయావు, పరిశుద్ధత లేకపోతేనే మోసపోయావు, విశ్వాసం లేకపోతేనే మోసపోయావు. చెప్పాడు నీకు దేవుడు, ఈ పండు తినొద్దు, ఈ అన్ని పండ్లు తినండి అని చెప్పాడు. దేవుడు చెప్పాడు, ఆ మాట నువ్వు నమ్మాలి. ఎవరో వచ్చి చెప్పి నువ్వు ఈ పండు తినండి ఏం కాదని చెప్పి చెప్పంగానే నువ్వు తిన్నావని అంటే నీలో విశ్వాసం పడిపోయింది, నమ్మకం పోయింది. మళ్ళీ నువ్వు రక్షింపబడదు అని అంటున్నాడు. చూడండి, రక్షింపబడదు అని అంటున్నాడు. కనుక నీ గర్భాన పుట్టేటటువంటి బిడ్డలు రక్షింపబడాలన్నా, నీవు రక్షింపబడాలన్నా ఏమండి, డెలివరీ అయ్యే టయానికి ఈ లిస్ట్ అంతా నువ్వు కలిగి ఉండాలండి. అర్థమవుతాం లేదు మీకు పాయింట్? నువ్వు ఆ శిశు ప్రసూతి దినాలు నిండేంత వరకు కూడా నువ్వు వీటన్నిటిని కూడా జాగ్రత్తగా నువ్వు కొనసాగించగలిగితే, ఏమంటే డెలివరీ అయ్యేంత వరకు కూడా నువ్వు కలిగి ఉంటే, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే రక్షింపబడదు అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే నీకు నార్మల్ డెలివరీ అవుతాడ, సిజరీన్ కూడా నీకు అవకాశం కూడా లేదంట. మంచి మైండ్, స్వస్థ బుద్ధి ఏమండి, బిడ్డ చనిపోడు. అంతే కదండి. నిలకడ లేకుండా, పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా, టెన్షన్తో ఒకవేళ గర్భాన్ని ధరించినా ఆ బిడ్డ చచ్చిపోతాడంట, రక్షింపబడడు, బయటికి సేఫ్ జోన్లోకి రాడంట. గమనించర్లేదు ఇంకొన్ని. అది దేవుడు చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. రక్షింపబడదు అని అంటున్నాడు. అసలు నువ్వు టెన్షన్ వద్దు అంటున్నాడు చూడండి. ఈ లిస్ట్ అంతా నువ్వు జాగ్రత్తగా కొనసాగితే నువ్వు రక్షింపబడతావు అని చెప్తున్నాడు. ఏమండి, లోకంలో మగవాళ్ళు మోసం చేసేవాళ్ళే కాదంటలా, లోకంలో మగవాళ్ళు మోసం చేసేవాళ్ళు. కానీ స్త్రీ గురించి బలహీన ఘట్టం అని చెప్పి బైబిల్లో రాయబడింది. అర్థమవుతలేదు మీకు పాయింట్? మరి నువ్వేం చేసావు? నువ్వు బలహీన పడిపోతున్నావు కదా, నువ్వు ఆ బలహీనంలో మోసపోతున్నావు కదా, నువ్వు నిలకడ లేకుండా నువ్వు కూడా మోసపోతున్నావు కదా. మరి జాగ్రత్తలు తెలుసుకోవద్దా? ఆ జాగ్రత్తలు తెలియజేయటం కోసమే జాగ్రత్తలు చెప్తున్నాడు. విశ్వాసము, ప్రేమ, ఏమంటే పరిశుద్ధత, స్వస్థ బుద్ధి నువ్వు కలిగి ఉంటేనే నీవు రక్షింపబడతావు, సేఫ్ జోన్లో ఉంటావు. నీ గర్భాన పుట్టేటటువంటి బిడ్డలు కూడా రక్షింపబడతారు. ఇవి మనసును పెట్టుకోమంటున్నాడు, నిన్ను మనసును పెట్టుకోమంటున్నాడు. ఏమండి, నిన్ను నిర్మించిందే మరొక రూపాన్ని ఇవ్వటానికి, అంతే కదా. స్త్రీని ఎందుకు నిర్మించాడు? ఈ స్త్రీ ద్వారా అనేక మంది బిడ్డలు రావటానికి, మరొక రూపం అలా రూపాలు రావటానికి. రూపాన్ని ఇవ్వాల్సినటువంటి నువ్వే మోసపోతే, అర్థమవుతుంది లేదు మీకు పాయింట్? రూపాన్ని ఇవ్వాలనుకున్నటువంటి స్త్రీయే మోసపోతే కదా, ఆ స్త్రీయే టెన్షన్గా ఉంటే, ఆ స్త్రీలోనే పరిశుద్ధత లేకపోతే, ఆ స్త్రీయే నిలకడ లేకపోతే నిజంగా దేవుడు ఎంతగా బాధపడతాడో ఒకసారి గమనించండి. ఎందుకంటే నీ ద్వారా రూపం రావాలమ్మా, ఆ రూపాన్ని, నీ గర్భాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటున్నాడు. చూసారు, సెలెక్ట్ చేసుకున్నటువంటి నీవు ఇప్పుడు ఏమైపోయావు? మోసపోతున్నావు, బలహీన పడిపోతున్నావు కదా. అటు భర్త విషయంలో అయినా మోసపోవచ్చేమో, ఇటేమో బలహీన పడిపోతున్నావు. అందుకే స్త్రీ బలహీన ఘట్టమని ఏం చేయను చూసారు. మరో మంచి మాట చూద్దాం. కనుక మత్తయి సువార్త మోసపోకుండా ఉండటానికి కొన్ని మాటలు చెప్పాడండి దేవుడు. నిజంగా కొన్ని మాటలు చెప్పాలి. ఏం మాటలు అవి? ఒకసారి మత్తయి సువార్త మోసపోయిందన్న వెంటనే తిమోతి గారు ఎంత చక్కగా చెప్పాడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో. పౌలు గారు తిమోతి గారికి నిజంగా ఎంత గొప్ప మాటలు చెప్పాడు. అసలు మోసపోవటానికి, స్వస్థ బుద్ధికి, విశ్వాసానికి, ప్రేమకి, పరిశుద్ధతకి, నిలకడకి సంబంధం ఉండబట్టేగా నువ్వు మోసపోవు అన్నమాట. ఖచ్చితంగా మోసపోవు. నువ్వు ఈ విషయాలు జాగ్రత్తగా నువ్వు పాటించగలిగితే స్త్రీ మోసపోయే అవకాశం లేదు, స్త్రీ బలహీనపడే అవకాశం లేదనమాట. చూద్దాం మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మనసు పెట్టి బాగా ఆలోచించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-4 వచనాలు కూడా చూడండి. 3-4 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3-4 వచనాలు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండనున్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లను, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఏమంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారని. ఆ మోసం ఎక్కడి నుంచి మొదలైంది? ఏదైనా తోటలో నుంచి మొదలైంది. మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు
అది అందుకే మోసపోకుండా చూసుకోండి అని అంటున్నాడు చూడండి, చూసుకోండి అంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. జాగ్రత్త, మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. మోసపోకుండా చూసుకోండి, బలహీనపడిపోకండి, నిలకడగా ఉండండి. చంచలమైనటువంటి మనసును తీసివేయండి. నీ ద్వారా ఎన్నో కలలు కానాలనుకుంటున్నాను, నీ ద్వారా బిడ్డలు రావాలి. అర్థమవుతుందో లేదు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిసి ఉంటుంది, చదువుకుందాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఎట్లనగా ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, ఎంత గొప్ప మాట చూసారా? కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెననియు జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ కూడా అదే మాట చూసారా? నిన్ను పుట్టించింది నువ్వు మోసపోవటానికి కాదు. ఏంటి, మనిషిని పుట్టించింది ఎందుకంట? మోసపోవటానికి కాదట. మరి ఏం చేయటానికి? నా కొరకు బ్రతుకుతావని. అర్థమైంది లేదు? నా కొరకు బ్రతుకుతావని, నాకు కీర్తి తీసుకొస్తావని. చూసారా? నాకు కీర్తి తీసుకురావాల్సినటువంటి నీవే, నా కొరకు బ్రతకాల్సినటువంటి నీవే మోసపోతేలా? నువ్వు మోసపోతాం వల్ల రక్షింపబడవు. నువ్వు మోసపోతాం వల్ల నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు కూడా మోసపోతారు, పాతాళానికి జారుకుంటారు. నీ మీద నేను ఎంత హోప్ పెట్టుకున్నానో తెలుసా అని స్త్రీతో మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్తలేమో అందరితో మాట్లాడుతున్నాడు. ఈ యుగ సమాప్తికి ముందు ఇగో మోసపోయే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి నాయన, చాలా జాగ్రత్తగా ఉండని అందరికీ చెప్తున్నాడు, శిష్యులకు కూడా. మోసపోయే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. మోసపోయే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఆ మోసంలోంచి బయటికి రావాలంటే శిశు ప్రసూతి ద్వారానే నువ్వు రక్షింపబడతావు. నీ మీద చాలా హోప్ ఉంది. నీ గర్భాన్ని పుట్టేటటువంటి ఆ బిడ్డల ద్వారా ఎన్నో కలలు కంటున్నాను నేను. మరొక నిర్మాణానికి నాంది పలకాలి నువ్వు అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఏమండి, నిజంగా నా కొరకు బ్రతకాలని, నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని, పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాదికి ముందే మిమ్మల్ని ప్రేమ చేత ఏర్పరచుకున్నాను కదా అని ఆ బిడ్డలందరితోనూ చెప్తున్నాడు. ఆ స్త్రీతో కూడా చెప్తున్నాడు చూడండి, ఎంత గొప్ప మాటలు. మరి తల్లిదండ్రులైనటువంటి మనము మరి ఏం చేయాలంటారు? ఒకసారి చూద్దాం. ఏం చేయాలంటారు? తల్లిదండ్రులు చెప్పాలంట, అమ్మా ఆది తల్లి మోసపోయింది, ఇదిగో నువ్వు కూడా మోసపోతావేమో, నువ్వు కూడా మోసపోకుండా చూసుకో అమ్మా. అంతే కదండి, ఆది తల్లి మోసపోయింది. ఎవరో చెప్పుడు మాటలింది, నిలకడ లేకుండా, పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా, స్వస్థబుద్ధి లేకుండా మోసపోయింది. ఇక నుంచి మనమైన శిశు ప్రతిష్ఠ ద్వారా రక్షింపబడాలి. యేసు ప్రభువుల వారు కూడా మోసపోకుడి, జాగ్రత్త అని చెప్పాడు. మరి ఇప్పుడు తల్లిదండ్రులైనటువంటి మనం ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండము మోసపోకుండా చూసుకో అమ్మా అంటున్నాడు. ఎలా మోసపోకుండా చూసుకోవాలంటే ఎలా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 6:6 నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండాలి, లేకపోతే మోసపోతావు. అంతే కదండి, హృదయంలో లేకపోతే మోసపోతావు అని చెప్తున్నాడు. నీ హృదయంలో ఉండాలంటున్నాడు. ఎక్కడ ఉండాలంటే ఈ మాటలు హృదయంలో ఉండాలంట. మరి హృదయంలో ఎక్కడ ఉంటుంది? ఏమంటే అసలు హృదయంలో పంపుతున్నాం అంటారా? ఒకసారి గమనించండి. కానీ హృదయంలో పంపుతున్నావా ఒకసారి గమనించాలి. ఏమండి, హృదయంలోనికి మాత్రం పంపట్లేదు, కానీ హృదయంలో మాత్రం నిజంగా కొన్ని రాసుకుంటున్నాం చూడండి. ఏమండి, బూతులు ఏమన్నా హృదయంలో రాసుకున్నావా? ఏమండి, బూతు మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, అలా ఫ్లో వస్తూ ఉంటాయి. ఏమైనా బుక్ రాసేవేంటి హృదయంలో? మరి ఎలా వస్తున్నాయి? ఏమండి, ఇది పులుపు, ఇది ఒగరు, ఏమండి ఇది తీపి అని ఎలా చెప్తున్నావు? ఏమైనా రాసుకున్నావా? ఇది పులుపు ఇలా ఉంటుంది అని చెప్పి ఏమైనా రాసుకున్నావా?
అంటే హృదయంలో ఎంత ఫిక్స్ చేసుకున్నావు చూసారండి. ఏమైనా బుక్ ఏమైనా పెట్టుకుని ఏమైనా రాసుకోలేదు కదా. వీటికి మాత్రం లోపల ఎంతో రాసేసుకున్నావు, ప్రింట్ అయిపోయింది. కానీ ప్రింట్ అవ్వాల్సిన, హృదయంలో ఉండాల్సిన మాటలు మాత్రం హృదయాల్లో లేవట. హృదయంలో ఎప్పుడైతే దేవుని మాటలు లేవో, అది ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ మనిషికైనా, ఏ ఫ్యామిలీకైనా కూడా, ఏ వ్యక్తికైనా కూడా దేవుని మాటలు హృదయంలో లేకపోతే, దేవుని మాటలు హృదయంలో మనస్సును ఉంచకపోతే ఏమయ్యే ప్రమాదం ఉంది? మోసపోయే ప్రమాదం ఉంది. నిలకడ ఉండదు, పరిశుద్ధత ఉండదు, విశ్వాసాన్ని కోల్పోతాం, ప్రేమను కోల్పోతాం, మంచి బుద్ధి అనేది ఉండదు అని ఒకటి అర్థమైపోతుంది. పైగా రక్షింపబడము ఎక్కువ చెప్పాలంటే రక్షణలో కూడా రాము. రక్షింపబడాలన్నటువంటి, రక్షణలోనికి వెళ్ళాలన్న థాట్సే మైండ్లో కలగు, హృదయాల్లో లేకపోతే. అదే చెప్తున్నాడు చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలంటున్నాడు. ఈ ఉండాలి అని చక్కగా రాసుకోమంటున్నాడు. ఉంటే ఏం చేయాలంట? 7వ వచనం. నీకుండాలి, పేరెంట్స్గా ముందు నీకుండాలి. 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. నన్ను చూడండి, వాటిని గూర్చి మాటలాడవలెను. వాటిని గురించి మీ పిల్లలకు మాట్లాడటం అంటే నేర్పించాలి. ఏమండి, నేర్పించమంటున్నాడు. ఎప్పుడెప్పుడు నేర్పించాలంట? కూర్చునేటప్పుడు నేర్పించాలంట, త్రోవను నడిచేటప్పుడు నేర్పించాలంట, పడుకునేటప్పుడు నేర్పించాలంట, ఏమండి లేచిన వెంటనే నేర్పించాలంట. నేర్పించకపోతే ఏమవుతుంది? నేర్పించకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది, అపరాధాల్లో పడే అవకాశం ఉంది. నేర్పించకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆది తల్లి ఆల్రెడీ మోసపోయింది. నువ్వు కూడా నేర్పించకపోతే నువ్వు కూడా మోసపోతావు. నీ బిడ్డల విషయమే, నీ విషయమే. నేర్పించడం ఎంత అవసరమో మీరు బాగా గమనించాలి. ఏమంటే నిజంగా అండి, ప్రమాదంలో మోసపోయే ప్రమాదం ఉంది. నీ బిడ్డలు మోసపోతారు, జాగ్రత్త. కనుక నీ బిడ్డలను దయచేసి ఏమండి సింగిల్గా అసలు ఎప్పుడు పంపొద్దు అంటున్నాడు. అర్థమవుతుంది మీకు పాయింట్? మీ బిడ్డలను ఎప్పుడు సింగిల్గా పంపొద్దు అంటున్నాడు. మీ పిల్లలను పక్కనే పెట్టుకుని ఎప్పుడు నేర్పించండి అంటున్నాడు. నేర్పించండి అంటున్నాడు. మోసపోయే ప్రమాదం ఉందని అంటున్నాడు. ఎంతగా నేర్పించాలి అంటే, ఎంతగా కాపాడుకోవాలంటే ఒకసారి మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయము. ఎంతగా కాపాడుకోవాలంటే, నిజంగా కాపాడుకునే విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 23:37 ఒకసారి చదువుకుందాం. చూడండి, 23:37. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. ఈ పదాన్ని చూడండి. కోడి తన పిల్లలను రెక్కల కింద కేలాగు చేర్చుకొనును. ఏమంటే కోడి నిజంగా బిడ్డలు కానీ వదిలేస్తుందండి, పిల్లలను కానీ వదిలేస్తుందండి. బాగా గమనించాలి. కోడి ఎంత రెక్కల కిందకు ఏలాగు చేర్చుకొనునో. ఎప్పుడు తల్లిదండ్రులు ప్రొటెక్టివ్గా ఉండాలంటండి. ఎలాగూ చేర్చుకొనును అంటే దేవుడికి ఏది నచ్చింది? ఏమండి, దేవుడికి కోడి నచ్చినట్టుగా ఉంది. గమనించండి, దేవుడికి కోడి నచ్చినట్టుగా గమనిస్తుంది. కానీ ఎన్ని కోళ్ళు తిన్నా కానీ కోడి లాంటి లక్షణాలు మనిషిలో రావట్లేదు. ఏమండి, నిజం అదే మీరు గమనించండి. కోడి ఎంత గొప్పగా రాయబడిందో చూడు. కోడి పేరు రాయించుకుందండి. నిజంగా ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆ మాట బలి చూడండి. కోడి తన పిల్లలను రెక్కల కిందకు కేలాగు చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి అని చూడండి.
మీ పిల్లల్ని నిజంగా అండి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే కూర్చునేటప్పుడు దేవుడి మాటలు చెప్పాలి, ఏమండి పడుకునేటప్పుడు దేవుడి మాటలు చెప్పాలి, లేచిన వెంటనే దేవుడి మాటలు చెప్పాలి, ప్రయాణంలో దేవుడి మాటలు చెప్పాలి. చెప్పకపోతే మోసపోయే ప్రమాదమే ఉంది. ఎందుకంటే ఆది తల్లి ఆల్రెడీ మోసపోయింది. అర్థమవుతుందో లేదో? మోసపోవటమే కాదు, అపరాధంలో పడిపోయింది. మోసపోయే ప్రమాదం ఉందని చెప్తుంది చూడండి. నిజంగా ఏమండి ఎంత మోసం అని అంటే సింగిల్గా కూడా ఎక్కడికి పంపే పరిస్థితులు లేవు. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి చూడండి. ఏమండి అంత ఒక పావు గంట 20 నిమిషాల్లో జరిగిపోతుంది. ఇప్పుడే వెళ్ళిందండి, షాప్కి వెళ్ళిందంటే తిరిగి రావలేదు. ఏమైంది, ఎవరు ఎత్తుకుపోయారో కూడా తెలియదు. పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. మోసం కారోడుతుంది. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఏదైనా తోటలో నుంచి కూడా అది నిఘా వేస్తూనే 24 గంటలు ఏమంటే అది డ్యూటీలోనే ఉంది. మీరు బాగా గమనించగలిగితే 24 గంటలు కూడా డ్యూటీలో ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే మీ పిల్లలు నిజంగా చెప్పాలంటే రేప్ చేయబడతారు. మళ్ళీ డెడ్ బాడీలు కూడా దొరకవు. అలాగే ఉందండి ఈరోజు పరిస్థితి. పిల్లల్ని చాలా అంటే కోడి కనిపెట్టుకున్నంతగా కనిపెట్టుకుని ఉండాలి పిల్లల్ని. ఏమాత్రం కనిపెట్టుకోకపోతే, ఏమాత్రం కాపాడుకోకపోతే మీ పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది, ఎత్తుకుపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త అని చెప్తున్నాడు. పిల్లల విషయమే జాగ్రత్త అని అంటున్నాడు. ఎందుకంటే పిల్లల మీద ఎంతో హోప్ పెట్టుకున్నాడు దేవుడు. పరిశుద్ధంగాను యథార్థంగాను నా బిడ్డలు బ్రతకాలి అని చెప్పి కోరుకుంటున్నాడు. బాల్యంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి, యవ్వనంలో కాడిమోయాలన్నటువంటి ఫ్యూచర్ ప్లాన్ కలిగినటువంటి దేవుడు ఇదిగో పేరెంట్స్కి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. చూసారా? నువ్వే మోసపోతే, నువ్వే అపరాధంలో పడిపోతే, నీ గర్భాన పుట్టేటటువంటి ఆ శిశు ప్రసూతి ద్వారా నా బిడ్డలు ఏమైపోవాలి? నువ్వు ప్రారంభం నుంచి టెన్షనే పెట్టుకుంటావు. ఎక్కడ విశ్వాసం ఉంది, ఎక్కడ ప్రేమ ఉంది కదా? ఎక్కడ స్వస్థ బుద్ధి ఉంది, ఎక్కడ నిలకడ ఉంది నీకు? ఆ పుట్టేటటువంటి బిడ్డలు కూడా అలా రక్షింపబడుకోకుండా అందరూ చచ్చిపోతున్నారు కదా. దేవుడు కళ చూశారండి ఎలా ఉందా? దేవుడు సంకల్పాన్ని నెరవేర్చుటలో నిజంగా నెరవేరుతుందంటారు. ఒకసారి గమనించాలి. పిల్లల విషయమే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. రాబోయే పిల్లలను అది మింగే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాలన్నీ నువ్వు పాటిస్తే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఈ పద్ధతులన్నీ నువ్వు పాటించగలిగితే ఎప్పటికప్పుడు నీ నోట్లో దేవుడి మాటలు వస్తూనే ఉండాలి. ముందు నీ మనసులో ఉండాలి, డిస్కస్ చేస్తూనే ఉండాలి. దేవుని విషయం గురించే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రక్షింపబడరు. అదే కదండి, శిశు ప్రసూతి ద్వారా నువ్వు రక్షింపబడతావు. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనాను తృణీకరింపకుండా చూసుకొనడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందిరని మీతో చెప్పుచున్నాను. నేను చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతికితే మీకు దూతల ప్రొటెక్షన్ ఉంటుంది. రక్షణలో ఉంటావు, సేఫ్ జోన్లో ఉంటావు. ఏమాత్రం నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతకకపోతే, స్వస్థ బుద్ధి లేకపోతే, విశ్వాసం లేకపోతే, ప్రేమ లేకపోతే, నిలకడ లేకపోతే, అర్థమవుతుందో లేదా? కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణంలోనూ ఎప్పటికప్పుడు నువ్వు కాపలా కాసుకోకపోతే మాత్రం నేనేం చేయలేను. ఈ ఆజ్ఞలన్నీ ప్రకారంగా ఒకవేళ నువ్వు బ్రతికేవనుకో, ముందు నీ మనసులో పెట్టుకున్నావు అనుకో, మనసును ఉంచుకోనము. ఈరోజు ఉపదేశం మనసులో ఎవరికి ఉంటుందండి? ఉంటే ఆ ప్రకారంగా నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే, ఈ ఫార్ములా నువ్వు జాగ్రత్తగా అప్లై చేస్తూ ఉంటే మాత్రం నేను నీకోసం దూతలను పంపుతా. ఆ టైంలో వాళ్ళు రక్షిస్తారు. అదే చెప్తున్నాడు చూడండి. ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడు వెళదామా అని చూస్తారంటండి. ఎంత గొప్ప మాటలు చూడండి. ఎప్పుడు వెళదామా అని చూస్తారంట. అంటే దేవదూతలు వచ్చి కాపాడతారంటే ఇది నా గ్యారంటీ అంటున్నాడు. ఈ మాటను బట్టి గ్యారంటీ, ఒక అభయం ఇస్తున్నాడు చూడండి.
నీ బిడ్డలను కాపాడాలనుకుంటున్నావు, తల్లిదండ్రులుగా నువ్వు జాగ్రత్త. నువ్వు జాగ్రత్తవే కాదు, నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకు కూడా ఈ యొక్క శిష్టాన్ని నువ్వు అలవాటు చేయి. అప్పుడు దేవదూతల ప్రొటెక్షన్ మీ పైన ఉంటుంది. నేను ఇమీడియట్గా నేను పంపిస్తాను, లేకపోతే నేనేం చేయలేను. ఇది నా గ్యారంటీ అంటున్నాడు. లేకపోతే మోసపోతావు. ఎంతగా మోసపడతావు అంటే, నీ బిడ్డలను ఎవరైనా తీసుకెళ్ళి హత్య చేసే పరిస్థితి, నీ బిడ్డలను ఎవరైనా తీసుకెళ్ళి రేప్ చేసే పరిస్థితి, నీ బిడ్డలను ఎవరైనా తీసుకెళ్ళి చంపేసే పరిస్థితి, లోకం అనేటటువంటి యొక్క ఉచ్చులో అందరూ నీ బిడ్డల మీద ఫోకస్ చేసే పరిస్థితి, నువ్వు కూడా మోసపోయే పరిస్థితి. ఆల్రెడీ ఆది తల్లి మోసపోయింది. నిలకడగా లేవేమో, బలహీనంగా ఉన్నావేమో. ఆదామేం మోసపరచబడలేదు, ఆదామేం అపరాధంలో ఏం పడలేదు. నువ్వు జాగ్రత్త అని ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 29, 30 వచనాలు కూడా చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29, 30 వచనాలు. 2 పిచ్చుకలు కాచుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. చూసారండి ఎంత గొప్ప మాటలు ఉన్నాయో. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి అంటున్నాడు. చూసాడు, దేవుల్లో ఉండండి, మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు అంటున్నాడు. అంటే ఆయనకి పర్మిషన్ లేకోకుండా నేల రాలదంట దేవుల్లో ఉంటే. ఒకవేళ దేవుల్లో లేకపోతే ఎప్పుడైనా నేల రాలిపోవచ్చు, ఎక్కడైనా నేల రాయిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు, మోసపోవచ్చు. అదే చెప్తున్నాడు, మోసపోవచ్చు అంటున్నాడు. ఇలా నీవు పిల్లల్ని చూస్తూ నిజంగా ఇలాంటి జాగ్రత్తలు నువ్వు తీసుకుంటే నేను నిన్ను సేఫ్ జోన్లో పెడతాను అంటున్నాడు. జాగ్రత్త. మోసం మొదలైంది. నా కూతురు మోసపోయింది. ఆ కూతురు ద్వారా ఎన్నో నిర్మాణాలను నేను తీసుకురావాలని చూస్తూనే ఉన్నాను. అందరూ బలహీన ఘట్టాలైపోతున్నారు. నిలకడ లేని వారుగా, ప్రేమ లేని వారుగా, విశ్వాసం లేని వారుగా, టెన్షన్తో, అవిధేయత చేత మోసపోతూనే ఉంటున్నారు అంటున్నాడు. మోసపోతున్నారు జాగ్రత్త. ఆ రోజు ఏదైనా వనములో కూడా నా కూతురు ఒంటరిగా ఉన్నప్పుడు మోసం చేశాడు వచ్చాడు. కనుక స్త్రీ ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. నా కూతురు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. అదే చెప్తున్నాడు, ఒంటరిగా ఉండకుంటున్నాడు. ఉంటే తల్లిదండ్రులతో ఉండాలి, లేకపోతే నీ భర్తతో ఉండాలి, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త అని ఆది తల్లిని జ్ఞాపకం చేసి మరీ చేస్తున్నాడు. చూడండి, ఏదైనా వనంలో నా కూతురు మోసపోయింది. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. నీవు ఈ లిస్టు ప్రకారంగా కానీ బ్రతికితే నీవు చనిపోవు, నీ బిడ్డలు కూడా చనిపోరు. అంటే పర్మనెంట్ ఈ చావు గురించి కాదు మాట్లాడుతుంది, శాశ్వతంగా. ఒక్కసారి మీరు ఆలోచించాలి, బిడ్డల పట్ల దేవుడు ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ యొక్క పద్ధతులు, ఈ యొక్క ఆజ్ఞలు, ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా మనం పాటించగలిగితే మోసపోయే ప్రమాదాలు ఉండవు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నామా ఖచ్చితంగా మోసపోతాం. అదే దేవుడు చెప్పినటువంటి వార్నింగ్. దేవుడు చెప్పిన మెడిసిన్ వాడమంటున్నాడు, ఈ మెడిసిన్ వాడమంటున్నాడు. తర్వాత నాది కాదు, పూచి నాది కాదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నా దూతలను ప్రొటెక్షన్గా పంపిస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, నాకు తెలియకుండా ఒక ఎంట్రీకి కూడా నేల రాలదు. అండ్ నువ్వు పడిపోవు, ఎవడు నిన్ను మోసం చేయలేడు. లేకపోతే నువ్వు మోసపోతూ ఉంటావు, నువ్వు నిలకడ ఉండదు, చంచలమైనటువంటి బుద్ధి, నువ్వు ఎప్పుడు బలహీనం అయిపోతూ ఉంటావు, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటావు, ప్రేమను కోల్పోతూ ఉంటావు, స్వస్థ బుద్ధి అనేది నీలో ఉంటుంది. ఇక ఎందుకంటే వాడు మోసం చేసాడు. ఆది నా కూతురుని మోసం చేసేవాడు ప్రారంభంలో. అందుకే ఇలా ఎవరు మోసపోకూడదని ఈ లక్షణాలు ఏవి ఆ గర్భాన్ని ధరించినప్పుడు లేకపోవటం వల్లనే పిల్లలు కూడా వచ్చి అదే ట్రెండ్లో నడుస్తున్న చూడండి, అదే నడుస్తూ ఉంచండి. అని దేవుని యొక్క బాధ అర్థం కావాలి, దేవుని బాధ అర్థం కావాలి. కానీ ఎవరు అర్థం చేసుకుంటున్నారు?